నాకెంత ఇష్టమైన పాట, మన ఆడియన్స్ అందరికి ఇష్టమైన పాట, ఒక్కసారి నీ నోట్లో వినాలనుంది బాపు. శబాస్ ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు ఆగుతాండ లోన జమ్మ చెవుడు చెట్టున్నది. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి, ఆయన పేరు సోమలగండు. ఈడ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన కిన్నెర విద్వాంసుల వంశస్థులైన 12 మెట్ల కిన్నెర విద్వాంసుడు మన మొగులయ్య. శబాస్ ఆడిదంట ఆడిది మొగడూరు పోయినాక పొద్దున్నే లేసింది. దేశమే గర్వించదగ్గ బిడ్డగా మన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. నిజంగా మనిషికి కళ ఉన్నా కూడా ఇంత గొప్ప స్థాయికి వెళ్ళొచ్చని మన మొగులయ్య బాపు నిరూపించిండు. श्री दर्शनम मोगुल्या कला लोक संगीत. పల్లెవుడే సంగీతబడిగా సాగుతున్న సాటిలేని విద్వాంసుడు, తెలంగాణ మట్టినే మనసుగా చేసుకున్న పాటగా, అలనాటి వీరగాథలకు తన గొంతులు అంకితమిచ్చిన నిస్వార్థ కళాకారుడు. మట్టం కాళ్ళు మట్టం లైన్లు ఊళ్ళపోటు మొత్తము వస్తున్నాడు మొగలయ్య అని పూలదండలు శాలువలు కప్పుకొని నిలబడ్డారు మొత్తం. కేసీఆర్ పున్నానా చాలా సంతోషం అమ్మ, చాలా గొప్ప పేరు తెచ్చిండు. 8వ తరగతి సోషల్లో పాఠం పెట్టిండు, గొప్పతనం, చాలా సంతోషం. నేను పవన్ కళ్యాణ్ దాంట్లో వాడకం ధన్యం, మంచి గొప్పతనం అమ్మ. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ప్రపంచమంతా ఉన్నారు. సామ్రాట్టు తాను సామాన్యుడల్లి శ్రామికుడై నిలిచెనా బాపు. అవును బాపు, అందరూ 8 మెట్లు 10 మెట్లవే వాయిస్తారంట కదా, ఈ 12 మెట్లది స్పెషల్ ఏంది అసలు? ఇది 7 మెట్లే ఆంచిండ్రు మా తాతలు. 7 మెట్లు ఆంచితే ఈ కింద 7 మెట్ల నుండి 7 మెట్లకి వెళ్ళి నేను పేద కుటుంబం నాది, మట్టి పని గడ్డపరద, రోజు 3 రూపాయల కూలి, 3 రూపాయల కూలి. అమ్మ నీ కాళ్ళు మొక్కుతా అచ్చజలగూడంగా కలగుర్తి తాలూకల 20 బాండ్లపల్లి దేవరకొండ దగ్గర సిరిసినగల్ల గుట్ట మీద దేవుణ్ణి నిలబెడతా నేను. పాలమూరి జిల్లాకి ఏమనగాడు సాయన్న, నన్ను వట్టి ఏమనగాడు లేడంటాడ పులిపిల్ల. రొమ్ము సాయన్నది 3 జాండ్ల బెత్తడు, 3 జాండ్ల బెత్తడు ఏదో రొమ్ము పిరికినంత నడము, గుద్దు మురడు సాతి, సంఖ్యకు తుపాకీ, చేతులు ఒక డాల్, వాడు సావడు తుపాకీ దావడు. బాపు సరే బాపు, మీరు ఎట్లా నేర్చుకుంటారు ఇది అసలు? ఇది వాయిద్యం ఉంది కదా, దీన్ని మీకు ట్రైనింగ్ ఎవరిస్తారు? మా తాతయ్య పాడిండు, మా నాయన పాడాడు, దీన్ని తయారు చేసిన ఆయన. ఎన్టీ రామారావు తోలుబొప్పలాట చూసే ఫస్ట్ ఎన్టీ రామారావే పాట తీసింది. అమ్మ ఒక్కసారి అంట నీ ఆట చూస్తారంట, ఒక్కసారి అంట నమస్కారం పెట్టి మన అమ్మకు మేడాని గారికి ఒక ఇది మా తాత చేసిండంట. 100 ఏళ్ళు దాటిపోయింది ఇది, నేను కాపాడుకొచ్చిన దాన్ని 100 సంవత్సరాలు. సరే బాపు, మరి మన సీఎం రేవంత్ రెడ్డి అన్నని కలిసిన ఏమన్నారు బాపు? కలిసిన ఒకటి 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్. కేటీఆర్ దగ్గర కూడా పోయినా. మన కేటీఆర్ సారు నా ఆరోగ్యం బాగాలేదంటే 6 నెలలు 5 నెలలు అవుతుంది పిలుచుకున్నాడు. మొగలే ఆరోగ్యం బాగాలేదంట పిలువుండి అని చెప్పి ఒక మనిషికి చెప్తే కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాం, తరతరాలుగా ముక్కుంటూ ఉంటాం. నేను నువ్వులేను 12 మెట్ల కిన్నెర
ఏడుకైనా గుర్తింపు వచ్చింది, దేశానికి గుర్తింపు చేసిన కదా చాలా సంతోషంగా. పద్మశ్రీ వచ్చిన పాలమూరు బిడ్డకు ఇంకా పాలమూరు బిడ్డ ఇంటర్వ్యూ చేస్తుంది. ఇది చాలు నా జన్మ. సంతోషం. అందరికీ శనర్సులిల్లా, జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఏందక్క చెట్టు కింద ఫుర్సత్గా కూర్చుందని చూస్తున్నారు లేవులా. ఇవాళ నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట లింగాల కాడికి వచ్చిన. ఎందుకంటే ఈడ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన కిన్నెర విద్వాంసుల వంశస్థులైన 12 మెట్ల కిన్నెర విద్వాంసుడు మన మొగులయ్య బాపుతానికి వచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత. గట్లే మన పవన్ కళ్యాణ్ సార్ సినిమా గుర్తుందిలే, భీమ్లా నాయక్ సినిమాల పాట పాడిన మొగులయ్య బాపుతానికి వచ్చిన. బాపుతాను ముచ్చటించి మంచి మంచి పాటలు ఇందాం పారి. బాపు శరణార్థులు. నమస్తే. బాగున్నారా బాపు? బాగుండమ్మా. బాగున్నారా బాపు? మీ గురించి తెలుసుకునే ముందుగల నాకెంత ఇష్టమైన పాట, మన ఆడియన్స్ అందరికి ఇష్టమైన పాట ఒక్కసారి నీ నోట్లో వినాలనుంది బాపు. మన భీమ్లా నాయక్ పాట. శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల ఆడగాదు ఆరో. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల ఆడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు ఆగుతాండ లోన జమ్మ చౌడు చెట్టున్నది. జమ్మ ఎవడి చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండ లేదు రాత్రి కాదు, ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బవ్వు దూరు, ముత్తుల తాత ఈరా నాయక్. పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ పాట సూపర్ బాపు, చాలా బాగుంది బాపు. బాపు పవన్ కళ్యాణ్ సార్ని కలిసినావు బాపు? ఒక్కసారి 2 సార్లు కలిసిన. 2 సార్లా? అవకాశం ఎట్లొచ్చింది బాపు? నాకు అవకాశం అది కేసీఆర్ ఉగాది పునస్కారం ఇచ్చిండు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు నాకు ఉగాది పునస్కారం ఇస్తే ఆ అవార్డుకి వెళ్ళి డాక్టరేట్ చేసిండ్రు కొంతమంది. కొంతమంది డాక్టరేట్ చేసి చాలామంది అవార్డులు తీసుకున్నాక నాకు అవార్డు నుండి డాక్టరు రంగయ్య అని కొల్లాపురు, ఆయన 3-4 ఏళ్ళు నాకు అవార్డు చేసిండు. చేసి డాక్టరేట్ రాసి పేపర్లకు వేస్తే మన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారు దేశానికి సలహాదారు కేసీఆర్ కింద. ఆ కేసీఆర్ కింద ఆయన విలువనంపి రమణాచారి దగ్గరికి విలువనంపి మాట్లాడిపించి ఈ మొగులయ్య కళ బాగుంది, పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి. అయితే ఒక ఉగాది పునస్కారం ఇచ్చి కళను గుర్తించాలన్నాడు. మన ఉమ్మడి పాలమూరు జిల్లా ఉండే అప్పుడు, ఆ పాలమూరు జిల్లా ఉన్నప్పుడు నన్ను పిలిచి రవీంద్ర భారతిలో ఆ అవార్డు ఇచ్చి నాకు 10,110 ఇచ్చి అవార్డు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండు. ఆయన ఇచ్చినాక నాకు ఇప్పుడు దగ్గర పాలమూరు కలెక్టరు శ్రీదేవి మేడం 51,000 ఇచ్చి అవార్డు సన్మానం చేసింది కలెక్టర్ గారు. ఆ అవార్డు వచ్చింది నాకు. జిల్లా కలెక్టర్ ఇచ్చినాక నాకు ఇంకా ఎన్నో అవార్డులు వచ్చినాయి. వేరే దేశాలు, మద్రాసులో అవార్డు వచ్చింది, ఇక్కడ రాజస్థాన్లో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది జవహర్లాల్ నెహ్రూ అవార్డు ముఖ్యమంత్రి. ఆడ అవార్డు ఇస్తే ఒకటి సరస్వతి పుత్రుడు మొగులయ్య కిన్నెర విద్వాంసుడు కాడని ఒక బొమ్మను చేసి నా పొడుగు ఫోటో కట్టి ఆ బొమ్మను చేసి ఒక బొమ్మ ఇత్తడితో చేసిండు. మన అచ్చంపేట చందు విలేకర్ అని ఉన్నాడు, విలేకర్ సార్, ఆ నమస్తే తెలంగాణ విలేకర్ సార్. ఆయన నేను ఇద్దరం పోయిన హెలికాప్టర్ తీసుకుపోతే ఆడికి పోయినాక నాకు ఆ బొమ్మనిచ్చి నాకు ఆయనకు సన్మానం చేసి
సంతోషపెట్టారు అక్కడ కూడా. ఆడికి పోయి వచ్చినాక చాలా ఏండ్లు తిరిగినాక ఇంకా కాదని నాకు గుర్తింపు వచ్చినాక అందులో రవీంద్ర భారతిలో ఒక హరికృష్ణ సార్, మావిడి హరికృష్ణ డైరెక్టర్ ఉండే, అప్పుడు ఉండే ఆయన ఉండే డైరెక్టర్ గారు. ఆయన పిలిచి మొగులయ్య గారు ఒక సినిమాలో పాట పాడతారా ఏమనుకోకుండా, మంచిగా దాంట్లో పాడతావా అంటే సరే సార్ పాడతారు అంటే నేను ఇంత పేరు వస్తుంది ఇట్లా అనుకోలేని. నేను ఎన్నో సినిమాలకు పాడినా కానీ బయటికి రాలేదు, మస్తుగా పాడినా కానీ ఇంత పేరు రాలే. ఆ భీమ్లా నాయకు పాటకు పాడడము గొప్పతనం, ఆ పవన్ కళ్యాణ్కి పాడడం. ఆ సార్కు పాట పాడినా, ఆ సార్కు పాట పాడితే తెల్లార వరకు ఆ వీడియో వస్తే నా తనకి కాళ్ళు వచ్చినాయి, ఇంకా కాళ్ళు వచ్చినాయి, సింగరేణి కాలికి కాళ్ళు వచ్చాయి. సింగరేణి కాళ్ళలో ఉన్నప్పుడు ఆ సింగరేణి చెంపపేట దగ్గర ఆ బావ వచ్చినాయి, ఇక కాళ్ళు వచ్చినాయి. కాళ్ళు వస్తే ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఇంటికి పోదామని పోయిన కిన్నెర తీసుకొని, కిన్నెర పోయి మొత్తం కాళ్ళు మొత్తం లైన్లు ఊళ్ళపోటీ మొత్తము వస్తున్నాడు మొగులే అని పూలదండలు శాలువలు కప్పుకొని నిలబడ్డారు మొత్తం. అయితే అవి దండలు వేసుకుంటా ఒక లారీల నిండా ఆయన కారు నిండా అయిపోయినాయి దండలు. అవి అచ్చంపేట, కలకుర్తి అంతా లైన్లు నిలబడ్డారు. నాకు అంత ప్రేమ ఉన్నది ఎవరు పవన్ కళ్యాణ్కి, చాలా గొప్ప పేరు అది. అది తీసుకొని ఆడికిపోయినా. ఆడికిపోతే ఆడికి పోయినాక అచ్చంపేట కాడ పోలీసు వాళ్ళు బందోబస్తు దిగిండ్రుగా. చాలా గొప్పతనం అమ్మ అది. మా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నాడు, ఎమ్మెల్యే, చాలా చక్కగా చేసిండ్రు, సంతోషంగా చేసినాక ఆ అవార్డు వచ్చేది. అది వచ్చేది అది పాడినాక అది అయిపోయినాక పవన్ కళ్యాణ్ సార్ పాట పాడితే పవన్ కళ్యాణ్ రమ్మంటున్నాడు. ఇమ్మడే కార్ పంపిస్తే పోతే 2 లక్షల చెక్ ఇచ్చి నా తన నేను ఆయన ఫోటో దిగినాము. పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు ఎప్పుడైనా చూసినా? చూడలే, నేను ఆయనను గుర్తుపట్టలేదు కూడా, గుర్తుపట్టలే. సినిమాకే నాకు తెలుసు కానీ నాకు అవతల తెలియదు. నేను పాట పాడినా, నేను సినిమాను చూడను ఎక్కువ. నాకు పాటలు అంటేనే ఇష్టం. నేను తావుడంటే ఇటువంటివి నాకు నచ్చవు. నన్ను పాటలు అంటేనే నచ్చుతాయి. ఏ బుర్ర కథ చెప్పని, భాగవతం ఆడని, మీ దాంట్లో కథలు చెప్పని, ఏ ఎస్టి వాళ్ళు కూడా కథలు చెప్తారు కదా, అటువంటి వాళ్ళు చెప్పినా ఇంట. కానీ నాకు భాషను మాట్లాడకుండా ఇంట. కానీ నాకు సినిమాలు అంటే నచ్చ. అటువంటిది నేను పవన్ కళ్యాణ్ దాంట్లో వాడకం ధన్యం, మంచి గొప్పతనం అమ్మ. నాకు మన కేసీఆర్ పున్నానా చాలా సంతోషం అమ్మ. చాలా గొప్ప పేరు తెచ్చిండు. 8వ తరగతి సోషల్లో పాఠం పెట్టిండు, గొప్పతనం. చాలా సంతోషంగా 8వ తరగతి బుక్లో మీ గురించి సోషల్లో దేశం చదువుతుంది నా గురించి. మొగులయ్య అంటే ఎవరు, ఏ విద్వాంసుడు, ఏంటి కొరకు కిన్నెరేషన్, మొత్తం రాజ్యాలు చదువుతుంది. ఎస్ఐకి అయ్యేటోళ్ళకు ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు, సిఐకి అయ్యేటోళ్ళకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఎవరు మళ్ళా ఆర్డీఓకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. మొగులయ్య అంటే ఎవరు, పద్మశ్రీ ఎందుకు వచ్చింది ఆయన, ఎవరికి రాలే. పద్మశ్రీ రాష్ట్రంలో రాదు, అది రాష్ట్రపతులు ఎట్టిచ్చిందని ఆ క్వశ్చన్ పెట్టారు. అంటే 12 మెట్ల కిన్నెర పాలమూరు మొగులయ్య 12 మెట్ల కిన్నెర ఆచితే ఆ దాని కొరకు తరతరాల కిన్నెర కొరకు ఆయనకు పద్మశ్రీ వచ్చిందని పెట్టారు. బాపు అందరూ 8 మెట్లు 10 మెట్లవే వాయిస్తారంట కదా, ఈ 12 మెట్లది స్పెషల్ ఏంది అసలు? ఇది 7 మెట్లే ఆంచిండ్రు మా తాతలు. 7 మెట్లు ఆంచితే ఈ కిన్నెర 7 మెట్ల నుండి 7 మెట్లకి వెళ్ళి మా నాయన కాడికి వచ్చినాక 10 అయింది. పగులు చుక్కలు మొలిచినప్పుడు మీరు పుట్టలే అప్పుడు పగులు చుక్కలు అంటే నేను అప్పుడు కైలాబ్ పడ్డప్పుడు వరంగల్ జిల్లాలో అన్నారంలో వరంగల్ జిల్లాలో మట్టి పని చేస్తున్నాను నేను. పేద కుటుంబం నాది. మట్టి పని గడ్డపరద రోజు 3 రూపాయల కూలి, 3 రూపాయల కూలి. ఆ 3 రూపాయల కూలికి వరంగల్లో ఉన్నాను నేను. ఆ 3 రూపాయల కూలికి 500కు 9 నెలలు చేయాలి. 500 ఇచ్చిండు, తీసుకొని పోయిన 9 నెలల పనికి. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ పనికి పోయినప్పుడు బాగా ఇబ్బందిగా పడుతుంటే పాట పాడుతుంటే మా నాయనని అడిగితే ఎట్లనే అంటే లాస్ట్ ఇన్స్ట్రుమెంటు 12 మెట్లే ఉంటేనే 12 మెట్ల కాడికే అది పెద్ద కిన్నెర విద్వాంసులు అవుతారు అన్నాడు. చాలా గొప్ప పేరు అది. మా నాయన చెప్పాడు, నువ్వు మంచివాడు అవుతావు బిడ్డ అంటే పాటలు పాడినా. అప్పుడే పాటలు అవి పాలమూరు పాటలు పాడినా, ఇక్కడి పాటలు కావు. నేను పాడకమే పాలమూరు పాటలు. మన పాలమూరు బిడ్డ, పాలమూరు పండుగ సాయన్న, పాలమూరు మీయసావు పాట మీకు తెలుసు కదా. పాలమూరు పానగంటి కీలలు, గణపురం కీలలు, మన గణపురం పాలమూరు గణపురం కీలలు, కురుమతిరాయని పాటలు మన దిక్కున్నాయి. అటువంటి పాటలే పాడుకుంటూ వచ్చిన. పాడి 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 మన పండుగ సాయన్న పాట ఒక్కసారి. శబాస్ పాలమూరు జిల్లాకి బలగాడు సాయన్న,
పాలమూరి జిల్లాకి ఏమనగాడు సాయన్న నన్ను వట్టి ఏమనగాడు లేడంటాడ పులిపిల్ల వాడెంకర్రెడ్డి గండిలా మత్స్యమ్మ దారేలా కూర్చుంటాడు మనగాడు మీ సామడి పెట్టిండు సంఖ్యకు ఒక తుపాకీ చేతులు ఒక డాలుంటది పుట్టిండు పులిపిల్ల మెరుగోని పల్లెల పాలమూరి దగ్గర మెరుగోని పల్లెల పుట్టిండే పులిపిల్ల తెలుగుల్లా సాయన్న చినగిరిగాడు పెదగిరిగాడు సాపల కూడా మెంకన్న 6 మంది దోస్తులే పండుగొళ్ళ సాయన్నకు వాడు తాగితే సాయన్న పండుగొళ్ళ సాయన్న ఒక్కసారి 24 సీసాల సార తాగుతాడంట వాడు తింటేనే ఆట నువ్వు ఒక్క ఆటను తింటాడు 70 కిలోల ఆటను తింటాడు మనగాడు వాడి ఎదరొమ్ము సాయన్నది 3 జాన్ల బెత్తడు 3 జాన్ల బెత్తడు ఎదరొమ్ము పిరికెనంత నడము గుద్దు మురడు సాతి సంఖ్యకు ఒక తుపాకీ చేతులు ఒక డాల్ వాడు సావడు తుపాకీ దావడు వాడు తుపాకీ వేసిన సావడియే సాయన్న కత్తితోని ఒడిసిన సావడియే మనగాడు మరి అరిచేతుల అంజాళముతోడు లావక చింతామని పాలమూరు జిల్లాలో ఉన్నోళ్ళ ధనము తీసి పేదోళ్ళకి ఎడుతున్నాడు పెళ్లి చేస్తున్నాడు వాడు పాలమూరి జిల్లాకి ఏమనగాడు సాయన్న ఇటువంటి పులిపిల్ల పుట్టడు వంశాన మనగాడు పులిపిల్ల పండుగొళ్ళ సాయన్న ఎట్టున్నాడు పులిపిల్ల పండుగొళ్ళ సాయన్న శైలోతు మన చెయ్య పులిపిల్ల మనిషిని వాడితే మనిషి మీద శైలోతంట మనగాడు ఇంత మనగాడున్నాడు పండుగొళ్ళ సాయన్న ఎంకర్రెడ్డి గండిలా దారిలో కూర్చున్నాడు అనగాని పండుగ సాయన్న కథ అంటే పులిపిల్ల అప్పుడు ఆ జమానాలు అప్పుడు రజాకర్లు రాకముందు దేశము అప్పుడు రాకముందు దోపిడీల మాపేసి ఉన్నోళ్లకు గుడిసెలు కట్టించి పేదోళ్లకు బండ్లు ఇప్పించి భూములు ఇప్పించి అన్నాలు పెట్టిన మహానుభావుడు వీరుడు మీసావుది ఆడాలి ఎడు మీసావు ఈడాలి ఎడు మీసావు పాలమూరు జిల్లాలోన అరే పాలమూరు జిల్లాలోన వనపర్తి తాలూకాల పాన్గల్లు ఉన్నదంట పాన్గల్లు వాడు పుట్టిండమ్మ పాన్గల్లు ఎల్మల్లి అని ఎదుల కాడ ఎద్దులొల్ల రామరెడ్డి ఎద్దులొల్ల పుల్లారెడ్డి వాడు పానుగంటి గుట్టల మీద సీటి గట్టి కట్టిండమ్మ సమస్థానం శంకరమ్మ రాజగారిని అడిగిండండి మనకి 70 మంది దోస్తులు ఉన్నారు లమ్మడుల్లే మొత్తం తండ్రి ఈటలుగాడు కుండలుగాడు అయ్యలుగాడు రామెగాడు రత్నగాడు ఈటలుగాడు 70 మంది దోస్తులు లాల పేద వల్ల బతికి లాలే ఉన్న వాళ్ళ ధనము తీసి పేద వల్ల కెడదాం పండి వాళ్ళది ముక్కడి గుండం తాండ తన్ని కొల్లాపురం తాలూకాల 70 మంది దోస్తులు వానికి సుక్క ఒంటి మీయాసవు వాడు గుట్ట మీద బిడ్డల పేరు ఉంటది మనకు కూడా చిన్న కీల కాదు తన్ని బాళ్ళ వద్ది రాజులున్నా ఆ పానుగంటి గుట్ట మీద చిన్న కీల కట్టాలి ఏది కీల అంటే చిన్నది కాదు జిజ్జై తోపుగుళ్ళతోని కీలగట్టి బియ్య సావు నంది ఒడ్డమాను కాళ్ళంజాల గుడంగానే నంది నీల పెట్టిండు ఒకటి ఆ నందిని గూడి కట్టిండయ్య చిన్నది కాదు బియ్య సావు పేరు కొట్టి కట్టిండు ఒకటి పట్నముల్ల గోల్కొండ పేరెళ్ళిన గోల్కొండ సూతమాని పోయిండంట అది గోలుకొండ కాదు తల్లి కాకతీయ రాజులు వెళ్ళ అది గోలుకొండ ఉన్న తల్లి రాజులు వెళ్ళిపోయినాకనే గోలుకొండ ఏలి నోడు గొల్ల గంగ రాజ తండ్రి బలరబెట్టుకొని ఉండి గోలుకొండ గట్టి నోడు గొల్ల గంగ రాజు తండ్రి వాడు గొల్లవుడు ఏలిండయ్య గోలుకొండ ఏలినోడు కాకతీయ రాజుల తండ్రి వాళ్ళు ఏలిపోయినాకనే గొల్లరాజు ఏలిండంట అల్లరాజు పోయినాకనే వాడు మీయ సావు వచ్చిండయ్య పానుగంటి కీల మీద గుట్ట మీద గూడంగానే పేరు కొట్టి కట్టిండయ్య దోస్తులతోని చేపించిండు అది చిన్న కీల కాదు తన్ని గోల్కొండ పేరెచ్చిండు ఎల్లమ్మను నిలబెట్టిండు పడిగ చేసి మీయ సావు పేరు కొట్టి బొడ్డమ్మ పోలాటాలు బొడ్డమ్మాను
పానుగంటి గుట్ట చుట్టూ షీటీలు ఇచ్చి కొట్టి పిచ్చి సుక్క వంటి మీయసాం ఆ గోల్కొండ గుట్ట కాడ కోలాటాలు బొడ్డమ్మాలు షీటీలు ఇచ్చి కొట్టి గోల్కొండ పేరు కొట్టి అది కూడా ఏమన్నాడు గోల్కొండ కాదు ఇది గొల్లగోడు కట్టింది ఇది గోల్లకొండ కండ ఇది గోల్కొండ కాదు తండ్రి గొల్లకొండ పట్టణం ఇది హైదరాబాదు కాదు తండ్రి గొల్లకొండ అన్నాడు తండ్రి పేరు కొట్టే మీయసావు గొల్ల రాజుల పట్టణం అని 70 మంది దోస్తులతోని బయటికి వెళ్ళే మీయసావు గొల్లకొండ కట్టిండయ్య సుక్క వంటి మీయసావు కాలేపల్లె ఊరు బయట చెరువు కట్ట చేపించిండు సీజన్తోనే చేపించిండు అది చిన్న చెరువు కాదు తండ్రి 7 ఊళ్ళు దాటిన దాకా కాలేపల్లె చెరువు ఉన్నది సమస్థానం శంకరమ్మ పేదవాళ్ళు వస్తున్నారు భూములన్నీ వంచి పెట్టు రాజగారికి చెప్పిండంట గద్దువాల రాజగారు రాజధాని ఉన్న తండ్రి రాజ్యం వేలుతున్నారంట గద్దువాల రాజగారు దండం పెడతా రాజగారు గోల్కొండ గుట్ట మీద శిస్తు ఏజి వచ్చిన నేను పానుగంటి గుట్టల మీద కీలెల్లేను కట్టించిన పేరు ఉంటదన్న తల్లి సుక్క వంటి మీయసావు పేద వాళ్ళ తన్ని లంబడుల్ల పిలిచిండయ్య మాదిగమాల వాళ్ళకు తన్ని గుడిసెలు కూడా కట్టించిండు సుక్క వంటి మీయసావు కోలాటాలు పడ్డమ్మాను వాడు ఉన్న వాళ్ళ ధనము తీసి పేద వాళ్ళ కెట్టిండయ్య సీటు కొట్టి మీయసావు పానుగల్లు పోతున్నాడు ఆ పానుగంటి గుట్ట మీద పాడ ఊల బండ కాడ అమ్మబాయి గడ్డ కాడ బొమ్మ మేవుడు చెట్టుంటాది ఆ బొమ్మ మేవుడి చెట్టి కాడ పండిండమ్మ పూలి పిల్ల సుక్క వంటి మీయసాం గ్రేట్ బాపు నిజంగా ఇప్పుడు ఇది 500 తరాల కళ మన గోల్కొండ శిస్తు అయినప్పుడు కాకతీయ రాజులు వెళ్ళినప్పుడు గొల్లోడు వెళ్ళిండంట బాపు మీరు రాజుని చూసిరా బాపు మనం ఎందుకు చూసినాం మనకు తెలియదు పాడినాం మా తాతలు పాడిండు తర్వాత పాడుకుంటూ వచ్చినాం ఆ కాకతీయ రాజులు వెళ్ళిపోయినాక గొల్లరాజు వెళ్ళిండు గొల్లరాజు అంటే గొల్లరాజు పేరు కొట్టిండంట గోల్కొండ కాదు గొల్లకొండ గొల్ల రాజులు వెళ్ళిన కొండ అది వచ్చి నవాబులు వచ్చి అది కట్టి ఇది గొప్ప వెలుగు చార్మినార్ నవాబ్ అని వాళ్ళ పేరు పెట్టిండు అప్పుడు మన మీయసాబు ఒక 70-80 మంది మన లమ్మడిలో మొత్తం తీసుకొని పోయి పేదలకు దానం చేయాలని చెప్పి మొత్తం తీసుకొచ్చి పేదలకు చేపించి పేదలకు దానం చేసి బొడ్డమ్మలు కోలాటాలు వేసి ఉన్న వాళ్ళకు మొత్తం పేదలకు అక్కడ మన దిక్కు పాలమూరు జిల్లాలో చాలా పేదలు ఉండదు కదా మొత్తం అన్నది గుడిసెలు కట్టించి అందరు ప్రతి ఒక్కరికి పెండ్లీలు చిలకలు ఒక గడెమెద్దులు 3 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి ఎద్దులు ఇప్పించుకోం అది చేసి చాలా గొప్ప పేరు పొందిన ఆయన మీయసాబు. సరే బాపు మీరు ఎట్లా నేర్చుకుంటారు అసలు ఇది వాయిద్యం ఉంది కదా దీన్ని మీకు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? మా తాతయ్య పాడిండు మా నాయన పాడాడు దీన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కొడుకు వెంకరామయ్య కొడుకు మొగులయ్య కొడుకు రామయ్య కొడుకు ఎల్లయ్య కొడుకు నేను మొగులయ్యాను. ఎన్ని రోజులు పడుతుంది బాపు అది చాలా తయారు చేయాలంటే చాలా నెలలు అవుతుందమ్మా. ఇది ఒకటి ఢిల్లీలో పెట్టి వచ్చిన ఢిల్లీలో నేర్చుతున్నారు, ఒకటి మద్రాసులో ఉంది, ఒకటి పుట్టపర్తిలో ఉంది సాయిబాబు దగ్గర నేర్చుకుంటున్నారు. ఆడొకటి ఉంది నా పేరు పోకుండా నేర్చుతున్నారు. నేను మొన్న పోయి వచ్చిన ఎవరు నేర్చలే వీళ్ళు నేర్పుండ్రా అంటే నేర్స్తలేరు అమ్మ పోతుంది మన అంటే ఏమో వాళ్ళ దయ అమ్మ నేర్చపోని నేను బయట నేర్పుతున్నానన్న. ఇవి మెట్లు 12 మెట్లు ఇన్స్ట్రుమెంటు ఇది ఎదురుకట్టే బొంగు. ఇది ఆనంకాయ బుర్రలు చొరకాయవి ఆనంకాయ బుర్రలు మనం కోసుకొని కూర వండుకో ఆ బుర్రకాయలు ఇవి కింద పడితే పలిగిపోతాయి. ఈ కాయలు దొరకవు. శ్రీశైలం దిక్కుపోయి దేవులాడుకొస్తాను నేను చాలా ఏండ్లది ఇది దగ్గర 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ కాయ ఇది. ఒక కాయ బలి కొడితే కేసు పెట్టి వారిని పుక్కలు వేపించిన 5 లక్షలు ఇచ్చిన నేను. ఈ కాయ బలి కొడితే దొరకదు కాయ దొరకదంటే దొరకదు కేసు పెట్టించిన. మా ఊర్లో ఒక కాయ తాగి వచ్చి కింద పడితే పలిపోయింది కాయ దొరకదే. ఈ కాయ ఇంకో కాయ బలిగిపోతే కేసు పెట్టించిన. పిల్లలు తల్లులు వచ్చి కాలు పట్టుకున్న ఈయనలే నాకు కాయ కావాలి అన్న. మళ్ళీ పోయి ఈగల పెంట దోమల పెంట పెగ్గల పెంట అక్కడ మన దిక్కు శ్రీశైలం ప్రాంతం అక్కడ చిన్నూటి పెడ్డు అటు పోయి మళ్ళీ చాలా ఏండ్లు తిరిగి దేవులాడుకొచ్చిన కాయను. ఇవి దొరుకుతాయి చిన్నవి కానీ ఇవి దొరకదు. ఇంత లావు దొరకదు. ఇంత లావు కాయ అంటే మామూలు కాదు. ఆనంకాయ ఉత్త ఆనంకాయ మీకు తెలుసు కదా. ఆనంకాయలు సొరకాయలు పొడుగు ఉంటాయి. గుండానకాయలు ఇవి గుండానకాయలు బుడ్డకాయలు. ఆ ఇత్తులు దులిపి పండు మాగినాక ఆ ఇత్తులు తీసేసి
భూగం తీసినాక కడితే సౌండ్ వస్తుంది అంతే. ఇప్పుడు తప్పెట ఉంది, తప్పెట ఉంది, డప్పు ఉంది కదా, డప్పు కింద తోలు మూస్తే మోగుతుంది, ఉత్తమం అవుతుందా? ఆ తోలు లేక ఇది కట్టే, ఇది అంశ. ఇవి కిన్నెర కాయలు. ఇది బుద్ధిమంతునికాయ, చండ్రకాయ, కడకాయ, విష్ణు ఈశ్వర బ్రహ్మ, ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు లేక. ఇది పిట్ట ఆడుతుందమ్మా. ఇది పిట్ట మా తాత అప్పుడు ఆడి బొమ్మ మన తోలు బొప్పలాట ఉండే, నువ్వు చూసినావు? ఇప్పుడు చూస్తున్నాము. అప్పుడు చూడలే, అప్పుడు ఉండే ఆ 30 ఏళ్ల కింద. ఆ 30 ఏళ్ల కింద అంటే ఎవరు నాటే తోలు బొప్పలాట ఉన్నప్పుడు ఎన్టీ రామారావు తోలు బొప్పలాట చూసి సినిమా తీసిండు. ఎన్టీ రామారావు తోలు బొప్పలాట చూసే ఫస్ట్ ఎన్టీ రామారావు పాట తీసింది. అప్పుడు ఆ పాటలు అప్పుడు నేను చూసిన ఎన్టీ రామారావు ఆ సినిమా చూసిన, బ్రహ్మాండంగా తీసిండు. ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా పోయి వచ్చిన ఆయన దగ్గర. లక్ష్మీపార్వతమ్మని అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మాజంటాకిల అమ్మ ఒక్కసారి అంట నీ ఆట చూస్తారంట, ఒక్కసారి అంట నమస్కారం పెట్టి మన అమ్మకు మేడాని గారికి ఒక నమస్కారం పెట్టి చిన్న పాట పాడు. శబాస్ కట్టె బొమ్మ. ఇది ఎట్లా ఆడుతుంది అంటే తోలు బొప్పలాట చూసి మా తాతలు చేసిండ్రు. అమ్మ ఒక్కసారి పాడవా. శబాస్ జాతర పోదామా పిల్ల, అంగడి పోదామా వారవా. జాతర పోదామా పిల్ల, అంగడి పోదామా, మనం మిఠాయి కావాలన్నా నీకు గుగ్గిళ్ళు కావాలన్నా వారా, సీరెలు కావాలన్నా మా రైకెలు కావాలన్నా నీకు, సీరె వీధికి చిన్న హోటలం కావాలవా, సీరెలు ఇప్పిస్తా నీకు రైకెలు ఇప్పిస్తా, అమ్మ జాతర పోదామా మనం మిఠాయి కావాలన్నా నీకు. అమ్మ జాతర పోదు కానీ ఒకసారి భద్రాచలం జాతర పోదాం. దాదిమాన్ ధర్మశాల, సీతమ్ముండే పరమశాల, రాముడుండే పుణ్యస్థలము చూసి వస్తామా మనం. జాతర పోదాం, జాతర పోదాం. మాపడి మాట నిద్ర సేటు, పొద్దుడి మాట పైనము సేటు, రాను ఓను కాళ్ళకు సేటు, పొద్దుగాల తాగితే మరింత సేటు వారేవా. శబాస్ మంచిగా ఆడమంట. అమ్మ సప్పట్లు కొడుతుంది, తలకాయ నేలకేసుకొని ఒక మంట మడుచుకొని పడుకో ఒకసారి. శబాస్ మంచిగా ఆడావు, పడుకో బిడ్డ మంచిగా ఆడావు. శబాస్ బాగుంది, బాగుంది. సూపర్ అయ్యా, నిజంగా బాపు చాలా బాగుంది. ఇది మా తాత చేసిండంట. 100 ఏళ్ళు దాటిపోయింది ఇది. నేను కాపాడుకొచ్చిన దాన్ని 100 సంవత్సరాలు. మన ఆ బుర్రకే తయారు చేసి లోపటంగా ఫిట్టింగ్ చేసిండు. అది నేర్చుకున్నా కానీ అది అంటే ఈ పిట్ట మటుకు మట్లేవు. మా తాత మనం తెలియలేము ఇప్పుడు. ఇక ఒక 50,000 ఇస్తానంటున్నారు కింద కడతా కానీ కాయ దొరుకుతలేదు. ఒక 50,000 ఇస్తానన్నారు మొన్న. ఒకటి రవీంద్ర ఎన్నో అందులో పెట్టుకుంటారంట, వాళ్ళు పెట్టుకుంటా అన్నారు. ఇంకోటి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఒకటి కట్టమంటున్నారు కానీ ఇవి దొరకవు, ఇబ్బంది అవుతుంది. ఈ కాయ దొరకవు. ఇవేమో ఎద్దు కొమ్ములు, ఈ తేనె మైనంతో తయారు చేసి తేనె ఉండదా, ఎద్దువి కొమ్ములు ఉండవా, ఆ కొమ్ములు కోసి నమోనుగా చేసి చెక్కి చేస్తాం. ఇదేమో తేనె మైనం. పిప్పి, ఆ పిప్పి దంచి చేస్తాం. గ్రేట్ ఐడియా అప్పట్లో. నిజంగా బాపు చదువుకున్నావా ఏమైనా? నాకు చదువు రాదు. అప్పుడు మేము చదువుకోతే నువ్వు చదువు ఏం చేస్తావురా, నడు బర్రకాడుకో అని చెప్పి నాకు ఏడాదికి 12 రూపాయలు ఇస్తే బర్రకాడ జీతం ఉన్నా. 12 రూపాయలు ఇస్తే సంవత్సరం జీతం, లేకపోతే 2 కుండల తైదలు 20 శాల తైదలు. మాకు పూటకు లేకుండా బీద కుటుంబం. అప్పుడు చాలా గరీబు. మా పల్లెటూరులో చదువులు బళ్ళు కూడా లేకుండా, అప్పుడు బళ్ళు లేవు. మా అమ్మ చేలలో కూలిపోయేది. అరక చేలు కోయనికే, కంది చేలు కోయనికే, తైద చేలు, జొన్న చేలు కోయనికే. అప్పుడు బువ్వ లేకుండే కదా, బియ్యం లేవు. అప్పుడు బియ్యం లేవు. అవి తైదలు జొన్నలు, ఒకటి అది కారికందులు, మక్కలు అవి ఇవి ఒకటి. ఏడాదికి ఒకసారి మా నాయన ఓ సంచికి అద్దెంపుకొచ్చేది దేవదారి కూర తెచ్చి ఓ దాంట్లో ఉడకబెట్టి పెడితే దినామితో తినేది. ఆకలి కొన్ని బువ్వ లేకుండే అప్పుడు. అదే పట్టుదల. అదే 76 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఆ తిండి మంచిగా తిన్నాము అప్పుడు. దేవుడు సాయం, అది మంచిగా ఉంది. ఎంతమంది బాపు మీరు? నాకు 9 మంది పిల్లలు.
మీరు అన్నదమ్ములు? నేను ఒక్కనే. మీరు ఒక్కరే? మా అక్క ఉంది, ఒక ఆమె. అక్క ఉంది. మా అక్క ఇబ్రపట్నంలో, మా అక్క కొడుకులు ఇబ్రపట్నంలో ఉంటారు వాళ్ళు. బాపు. సరే బాపు, అమ్మ ఉందా? లేదు, చచ్చిపోయిందమ్మా. అయ్యో, ఏమైంది? పెద్ద మంచి అయ్యి చేత కాక ఇంకా ఏదో దగ్గు దమ్ము వచ్చి ఈ ఎర్రగడ్డ దవాఖానే చచ్చిపోయింది. 4 ఏళ్ళు తీసుకుపోయి ఉంటారు. పిల్లలు మంచిగా ఉండరు. సరే బాపు, మీ ఊరు గురించి ఒక్కసారి చెప్పు బాపు. మా ఊరు, నేను పుట్టింది గట్రాయిపాకల. బాపు నేను మధ్యన 40 ఏళ్ళ కింద పోయినా అవసలకుంట లింగాల మండలం. నాది నింగాల దగ్గర. నింగాల అవసలకుంట. అవసలకుంటలా మా ఊరు లింగాల అవసలకుంటలా రోజు పాటలు పాడితే 100 మంది కూర్చునేది నా దగ్గర. ఏడ కథ చెప్పించిన పాము గరిస్తే నిద్రపోవద్దంటే నేను కూర్చొని పాట పాడితే మౌలన్న పాట పాడుతున్నాడు రాడని సాపలేసుకొని కూర్చునేది. అక్కడ కథలు అంటే బాగా ఇష్టం అమ్మ. మనది పర్మటికి అక్కడ మన దేశం పాలమూరు జిల్లా. అటువంటి కథలు పాట పాడితే ఈ సినిమాలు వచ్చినాక సెల్లులు వచ్చినాక కథలు కూడా మారిపోయినాయి, చాలా మారిపోయినాయి. అక్కడ బాగా అవసరకుంటారు. ఏదైనా ఒక కథ చెప్పు అమ్మా. కథ ఏదైనా ఒక కథ. సుక్కల్ల సూర్యుడవు లెక్కాల గుదరవయ్యా యా తల్లి అన్నదిగా ఎండ వెట పాకీర. నాగరకరం దగ్గర ఎండబెట్ట ఉంటది. బియ్యన్ గౌని తండ్రి బియ్యన్ గౌడు శరద్ బాబు మోహన్ గౌడ్ ఉన్నాడు కదా, వాళ్ళ తాత. తల్లి కాళ్ళు మొక్కి నా తల్లి సెన్నమ్మ, తాతలు సంపాయించిన డబ్బింట్లే లేదమ్మా, ధనమింట్లే లేదమ్మా. అమ్మ నీ కాళ్ళు మొక్కుతా అచ్చజలగూడంగా కలగుర్తి తాలూకల 20 బాండ్లపల్లి దేవరకొండ దగ్గర సిరిసినగల్ల గుట్ట మీద దేవుణ్ణి నిలబెడతా నేను. ఆ సిరిసినగల్ల గుట్ట మీద రామల వల్లి నిలబెట్టి గోపురం కట్టించిండు. సిరిసినగల్ల కాడ చింత చెట్ల కింద కోనెరబై దోవిచ్చి గొప్ప పేరు గాయించి అయ్యా రాష్ట్రం మంబెట్టి చిక్కలకు సూర్యుడు లెక్కలకు దొరయ్య. ఎంత ధర్మాత్కుడు ఎండబెట్ట పాకీర. అబ్బా సిరిసినగల్ల గుట్ట మీద గొప్ప పేరు చేసి 500 పుస్తేలు పేద పేద వాళ్ళకు ధర్మ పెళ్లిలంట. 500 పెళ్లిలు. పెళ్లిలు ధర్మ పెళ్లిలంట. 30 ఆటలు పోసి 3 పుట్ల బియ్యం. 30 ఆటలు పోసి 3 పుట్ల బియ్యం. దేవరకొండ తాలూకల పేదలను పిలిపించి మాదిగమాలులను గొల్లకూరు వల్లను సాగలి మగలుల్లను లమ్మడుల పిలిపించి అబ్బా యొక్కనాడు మా పూలే సిరిసినగల్ల జాతరకు 500 పెళ్లిలు ధర్మ పెళ్లిలంట. ఎండబెట్ల పాకీరై. ఆ ఎండబెట్ల పాకీర 500 పెళ్లిలు ధర్మ పెళ్లి చేసి పేద పేద వాళ్ళకు ఎంత ధర్మాత్ముడు. బాటింబడి వేటలకు పిలిచి దాళం చేస్తాడు ఎండబెట్ల పాకీర. పేద పేద వాళ్ళకు పిలిచి దాళం చేస్తాడు ధర్మాత్ముడు పాకీర. ఏడిపోయిన తారే తల్లి కాళ్ళు మొక్కి గుర్రం మీద ఎక్కుతాడు ధర్మాత్ముడు పాకీర. కందరుని బాదారుడ కొండూరుల పాపయ్య పెద్ద సావుకారి. కొండూరుల పాపయ్య కందనులి బర్సావు కడ పండుగ నేను చేస్తున్నా 3 పుట్ల బియ్యావి 32 ఆటాలి. ఆ 3 పుట్ల బియ్యావు 32 ఆటాలు తెచ్చిండు పకీరా. ఊరూరు మందికి కలగుర్తి దేవరకొండ కాలు నుండి కలగుర్తి కాలు నుండి అచ్చంపేట కాలు నుండి పేదలను పిలిపించి ధర్మసత్రం పెట్టే కందానులి కట్టావిన. ఇంత ధర్మాత్ముడు నా తల్లి చెన్నమ్మ సత్యయంబడి రాదు. ఏది సంపాదించిన ధర్మ పేరు రావాలి. ధర్మ పేరు చేసిండి ఎండబెట్ల బాకి. ఎండబెట్ల బండ మీద బంగుల కూడా కట్టిండు. అది చిన్న బంగుల కాదు, బండ మీద కట్టిండు. బండ మొత్తం తులసి గుట్ట మీద కట్టిండి. ఎంత ధర్మాత్ముడు ఎండబెట్ల పాకీర. తల్లి కాళ్ళు మొక్కి గుర్రం మీద పోతాడు ఎండబెట్ల పాకీర.
ఆయన దానం ఎక్కువై శ్రీనగర్ల గుట్ట అక్కడ రాముల వారి దగ్గర గోపురం కడ నిలబడితే అట్టే కూర్చున్నాడు. రాముల వారు వచ్చిండు బాపనీసం మీద దేవుని కూడా వచ్చిండు. పకీర్తోని మాట్లాడి ఎండా వెళ్ళ పకీర్ ఎంత ధర్మాత్మలో ఓ ఎండా వెళ్ళ పకీరా ఇంత పుణ్యం చేసినావు. అబ్బా ఎంగొల్ల పకీరా ఒప్పుకున్నాడయ్యా ఎండా వెళ్ళ పకీరా. నిజంగా అద్భుతం. మీరు చదువుకోకుండా ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి బాపు మీకు? ఒకటి సిరిసినగన్లు అంటే దేశానికి ఎరకయింది. ఆయన గోపురం కట్టిండంటే సిరిసినగన్ల గుట్ట మీద చారగొండ దగ్గర దేవరకొండ పక్కల మామూలు జాతర కాదు అది, గుట్ట జాతర, మురికి జాతర. ఆ దానికి తేరు చెప్పించి కోనేరుబాయి పట్టించి కోట్ల రూపాయలది. అప్పుడు తక్కువ జమానా 100 ఏండ్ల కింద ఎండబెట్ల పక్కీరయ్య బిల్డింగ్. ఇప్పుడు జాతర తాగుతుందంటే ఏది రాదు. తోట పెట్టి తేలు చేపించి చాలా పెద్దది. అది ఒక 3 రోజులు చెప్తా జాతర. చాలా మన పాలమూరు జిల్లాలోనే చేసిండు మొత్తం. చిన్న జాతర కాదు అది, 3 రోజులు చెప్తా. మామూలుగా చెప్పలేను నేను కథలు. అందుకు ఆ దేవుడు నన్ను కాపాడు. నిజమే బాపు. సరే బాపు, మరి మన సీఎం రేవంత్ రెడ్డి అన్న కలిసిన ఏమన్నాడు బాపు? కలిసిన ఒకటి భూమి పంచాయతీ ఉండే మొన్న. భూమి పంచాయతీ కొరకు పోయినా. భూమి గవర్నమెంట్ ఇచ్చిన భూమి మన కేసీఆర్ సార్ భూమి ఇచ్చిండు నాకు. 600 గజాల చోటు ఇచ్చిండు. చోటు ఇస్తే ఆ చోటు కేసు అయింది, కోర్టు కేసు అయింది. కోర్టు కేసు అయ్యి బాగా ఇబ్బంది పెడుతుంటే పోయి మన కలిసిన. అది జీవో కాపీ ఉంటే జీవో కాపీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇచ్చినాక మాట్లాడి నమస్కారం సార్ అంటే నమస్తే మొగులయ్య, ఎక్కడ పోదు నీ భూమి ఎక్కడ పోదు చేతం పట్ట అన్నాడు. ఇంకోటి కేటీఆర్ దగ్గర కూడా పోయినా. మన కేటీఆర్ సారు నా ఆరోగ్యం బాగాలేదంటే 6 నెలలు 5 నెలలు అవుతుంది పిలుచుకున్నాడు. మొగులయ్య ఆరోగ్యం బాగాలేదంట పిలువుండి అని చెప్పి ఒక మనిషికి చెప్తే ఓ సార్ వచ్చి కారు తెచ్చి తోలుకపోయాడు. తోలుకపోతే కేటీఆర్ సార్ కూడా మంచి సాయం చేసి దవాఖానకు చూపించి నువ్వు మంచిగా ఉండాలి మొగులయ్య అని సంతోషపెట్టి తోలిచ్చాడు. మరి ఇప్పుడు మంచిగా ఉన్నావా బాపు? బాగున్నా. షుగర్ బీబీ వచ్చింది జర ఇబ్బంది అంతే. ఇంకా షుగర్ బీబీ జర ఇబ్బందిలో ఉంది. ఇంకా అక్కడిక్కడ పోతున్న ఆడిన ప్రోగ్రాంలో ఏదో ఎక్కడైనా పిలుస్తూనే ఉంటారు, పోతూనే ఉంటా. మొన్న కూడా మద్రాసులో కూడా ఒక డాక్టరేట్ అవార్డు వచ్చింది. డాక్టరేట్ వచ్చిందమ్మా. చాలా మంచి సంతోషం అమ్మా. డాక్టరేట్ ఇచ్చడం కూడా అది అందరికి రాదంట. డాక్టరేట్ అంటే చదువుకున్న వాళ్ళకే రాదంట. అది నాకు వచ్చింది డాక్టరేట్. చూసిండ్రా వాళ్ళ చదువు ఒక్కటే కాదు, మనకు కళ ఉన్నా కూడా చూసిండ్రా. మన మొగులయ్య బాపుని చూస్తే నిజంగా చాలా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం ఉత్తమ అవార్డు అందుకున్నాడు, రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్నాడు, మద్రాసులో పోయి డాక్టరేట్ అందుకున్నాడు. అన్నిటికీ మించి దేశమే గర్వించదగ్గ బిడ్డగా మన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. నిజంగా మనిషికి కళ ఉన్నా కూడా ఇంత గొప్ప స్థాయికి వెళ్ళొచ్చని మన మొగులయ్య బాపు నిరూపించిండు. నేను కూడా పాలమూరు బిడ్డనే. నిజంగా బాపు నీ అడుగుజాడల్లో నడిచి నేను కూడా సమాజానికి ఉపయోగపడే సంతోషం. నా లేక నీకు కూడా రావాలి, అవార్డు రావాలి, డాక్టరేట్ రావాలి, పద్మశ్రీ రావాలి, టీవీ కూడా అందరు చూడాలి, సంతోషపడాలి, సంతోషంగా ఉండాలి. బాపు వచ్చినా రాకున్నా పద్మశ్రీ వచ్చిన పాలమూరు బిడ్డకు ఇంకా పాలమూరు బిడ్డ ఇంటర్వ్యూ చేస్తుంది. ఇది చాలు నా జన్మ సంతోషం. సరే బాపు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు బాపు? నేను హైదరాబాద్లోనే ఉంటున్నా. కేసీఆర్ 1 కోటి రూపాయలు ఇచ్చిండు నాకు. అప్పుడు కేసీఆర్ 1 కోటి రూపాయలు ఇస్తే ఒక 20 లక్షలు పెట్టి పిల్లల పెళ్లిలు అవి ఇవో 80 లక్షలు ఉంటే నా దగ్గర నాకు పరిస్థితి బాగాలేక తన ఇక్కడ ఇంత జాగా తీసుకున్నా. ఈ 100 గజాలు జాగా తీసుకొని మన ఎంజాల దగ్గర ఇల్లు కట్టినా. 3 కొడుకులకు 3 అంతస్తులు కట్టినా. 3 అంతస్తులు మంచిగా ఉండవు. 9 మంది పిల్లలు కదా? 9 మంది పిల్లలు కానీ ఇప్పుడు 5 మంది ఉండరు. ఒక 2 చచ్చిపోయారు. మంచిగా ఉంది పిల్లలు మటుకం. పెద్దోడు ఇంత పండుల పని చేసుకుంటాడు. పెద్ద కొడుకు నడిపోనికి జర వస్తుంది కొంచెం పనికోడు కానీ మంచిగానే ఉంటాడు, బాగుంటుంది. ఆడపిల్ల ఒక అమ్మ బిడ్డ, ఒక బిడ్డకు మనం ఇంత ఇల్లు కట్టుకుంటుంది ఎంజాల్నే. మంచిగా ఉంటారు పిల్లలు, బాగుండరు అమ్మ. సరే బాపు, మరి ఇంట్లో మీ అల్లుడు ఏమంటాడు బాపు? ఏమంటలేడు అప్పుడు ఇది మా కులములో ఇవ్వడేయలేదని చెప్పి అప్పుడు ఏదో వెనకడికి పెద్దలు వేసారు కానీ వేయకూడదు, వేయకూడదు ఈ కులము, ఇప్పుడు అడక తినటోడేయాలి అట్ట అని అంశపడు. ఇప్పుడు మా ఊరికి పోతే చాలా ఆలోచన చేసి ఉరికొస్తారు. మా బామ్మార్దులు, మా మర్దులు, మా మర్దాన్లు, కొడుకులు, వాళ్ళు అంతా కాళ్ళు పట్టుకుంటుంటారు. ఇప్పుడు తల 100, 50, 100, 50 ఇచ్చేస్తా అంతే. ఇంకా చాలా గౌరవం నేను కూడా నాకు వచ్చింది అట్లా ఇద్దరికి ప్లాట్లు ఇప్పించిన. ఇంత పేదోళ్ళకు, అనాథులకు, బీదులకు 2-3 ఇండ్లు కట్టించిన. పేదోళ్ళకు 200 మంది అనాథులకు బట్టలు కట్టిన. 200 మందికి నెత్తులు కొరికి తానాలు చేపించిన. దేవుని సాయం, అది మంచి సాయం.
ఇంకొకటి మంచిగా ఏడ పిచ్చోడు కలిస్తే ఆడ బస్సులో పోతుంటే నాకు బస్ పాస్ ఉంది. మన ఇండియా మొత్తం తెలుగు మన తెలంగాణ కానీ ఎక్కడ నాకు పైసలు లేవు. మన ఎండి నాగిరెడ్డి సారే మళ్ళీ మంచిగా చేసిండు. అయితే దాని బస్సులో పోతే పిచ్చోడు కలితే ఆడ దిగి బట్టలు కట్టి ఇచ్చిపోతాను నేను. అంత మంచిగా చేస్తామ్మా, సంతోషం. ఇది 200 మందికి కట్టిన బట్టలు, చాలా మందికి సంతోషం. నాకు పైసలు వచ్చినప్పుడు అనాథులకు చాలా మందికి సాయం చేస్తాను. నాకు ₹1,00,00,000 వచ్చినప్పుడు ఎందరికో ఎన్నో కోట్లు ఉన్నా కూడా సాయం చేసే గుణం ఉండదు బాబు. నిన్న మొన్న పొద్దుగాల మధుప్రియ అవును బాబు మా ఇంటికి రా, కొంచెం అన్నం తినిపోదు, నువ్వు పెద్ద మంచివి గద్దర్ నాయన ఉన్నప్పుడు వచ్చినావు, నువ్వు రాలేదని అంటే గద్దర్ అన్న ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో పాట పాడితే ఈమెను ఎత్తుకొని పాట పాడిండు ఆయన. ఎవరు? ఈ మధుప్రియ చిన్నగా ఉన్నది అప్పుడు, ఆడపిల్ల నమ్మని పాట పాడింది. అప్పుడు ఆ పాట పాడినప్పుడు చూసిన కలవాలని నేను వీడియో కూడా పెట్టిన. కలవాలని పెడితే అప్పుడు వచ్చి రమ్మన్నది. వస్తే నేను పోయినా మంచిగా సన్మానం చేసి దండలేసి సంతోషంగా తినబెట్టి మంచిగా అన్నం తినబెట్టింది. వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెళ్ళు బాగుండరు, వాళ్ళ ఆయన అపార్ట్మెంట్లో మంచిగా ఉండరమ్మా. సంతోషం చాలు. గది గౌరవం. కళాకారాలు అంటే అట్లా ఉండాలి, అట్లా ఉంటే మంచి సంతోషం. ఒక కళాకారులు ఎదుటి కళాకారులను గౌరవించాలి. మనకు పైసలతో నక్కర కాదు, ధర్మం అది. మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, తినబెట్టాలి. తినబెట్టి సంతోషం నీళ్ళు ఇచ్చి తిరిగి తోలితే సరే. ఏ కులం అయితే ఎవరైతే నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు తాగితే మంచి మరి కాదా, అది అంతే ఉంటుంది. అది అంతే. సరే బాపు, ఇప్పుడు ఈవెంట్స్ ఇట్లా మంచిగా ఉన్నాయా అమ్మా? ఈవెంట్లు చేస్తున్నారా? ప్రోగ్రామ్స్లు ఉన్నాయి ఏదో ఇంకా అట్టే పిలుస్తుంటే మనం పోయినా. మొన్న ఢిల్లీ పిలిస్తే ఢిల్లీ పోయినా అక్కడ మోడీ సారు వాళ్ళు రమ్మంటే పోయి భోంచేసి వాళ్ళ దగ్గర రాష్ట్రపతి దగ్గర రాష్ట్రపతి, నేను, రామ్నాథ్ కోవింద్, మోడీ సారు, అమిత్ షా, వెంకయ్య నాయుడు, మేము నలుగురం కూర్చొని భోంచేసినాం ఢిల్లీలో. సంతోషం. మా జన్మ ధన్యము. ఎక్కడ ఉందో ఆ జన్మం ఆ ధర్మం ఎవరికి కావాలో ఆ పుణ్యం కానీ నాకైతే వచ్చిందమ్మా. మొన్న కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ మొగలయ్య గారిని రమ్మని లెటర్ పంపితే భోజనానికి పంపితే పోతే పాపం మంచిగా భోజనం చేసి పెట్టింది, అన్నం తిన్నా వచ్చిన ద్రౌపది రాష్ట్రపతి గారు. సరే బాపు, ఇంకేమైనా కోరికలు మిలిగినాయి బాపు? నిజంగా మనిషి అనేటోళ్ళు మనం నరేంద్ర మోదీ సార్ని ఇట్లా చూస్తే చాలు అనుకుంటాం, కానీ మీరు అందరు పెద్ద రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి వచ్చేటంత అంత ఇచ్చిండు దేవుడు మీకు. ఇంకేమైనా కోరికలు బాకీ ఉన్నాయా? ఢిల్లీకి పోయేటప్పుడు కూడా నాకు పాస రాక, నాకు మంచిగా రాక చదువుకున్న ఆయన అచ్చంపేట చందు విలేకరు చందు, ఆ చందు నువ్వు దొరుకుని పోయినా, చందు వచ్చిండు నా ఎంబడి విమానంలోనే పోయినాం. 3-4 రోజులు ఉన్నాం అక్కడ. ఎట్లా అనిపించింది బాపు ఫస్ట్ టైం విమానం ఎక్కిన? భయం అయింది. ఫస్ట్ భయం అయింది. 6 సార్లు ఎక్కిన. ఇంక ఇప్పుడు ఏం లేదు. ఇంక ఇప్పుడు భయం అనిపించలేదు, కానీ యాస్టకు వస్తుంది ఏదో పెద్ద మంచి ఆయన. మరి అట్లా అంటే ఎట్లా నిన్ను అమెరికా తీసుకోదాం అనుకుంటుంటే? పోదాం, అమెరికా పోదాము. ఒక రోజు మొత్తం ఉండాలి, ఒక రోజు మొత్తం అక్కడనే ఉండాలి, ఒక రోజు ఫ్లైట్ మొత్తం ఉండాలి. అది ఢిల్లీ పోతే 2 రోజులు 2 గంటలే. అట్లా కాదు, 24 గంటలు ఫ్లైట్ లో ఎగరాలి. సరే బాపు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి వచ్చినావు, ఇంకేమైనా కోరిక బాగుందా? అవును, చాలా అన్నీ తిరిగినా కానీ అమెరికానే చూడలేదమ్మా. అమెరికా చూడలేదు, అన్ని చూడాలి. అమెరికా చూద్దామని నేను సార్ కూడా చెప్పింది, టీవీ సార్ నాకు అమెరికా పోదామని అనుకున్నా. నిన్న కూడా నాకు పాస్పోర్ట్ కేటీఆర్ సారే ఇప్పించిండు, తీసి పెట్టినా కానీ పోలే, ఎవరు తోలుకపోలేదు. అమెరికా చూడాలి. అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారంట, వాళ్ళు మన పాట నచ్చుతారంట. మన పాట చూపించొస్తాం, మన పాలమూరి పాటలు, మన తెలంగాణ పాటలు షబాస్గా పాడి చెప్పొస్తా. ఖచ్చితంగా బాపు, నువ్వు త్వరలోనే అమెరికా వెళ్తావు. ఎందుకంటే అందరు సార్ వాళ్ళకి అందరికి శనార్థులలో ఇక తెలంగాణ నుంచి ఈ వీడియో చేస్తున్నా మన పద్మశ్రీ మొగులయ్య బాపు అయితే అందరికి తెలుసు కదా. మన మొగులయ్య బాపుకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూసి వచ్చిండు, కానీ అమెరికా చూడాలని ఉందంట. గాడున్న మన టీటీఏ కానీ తానా కానీ ఆట నాట అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళకి చెప్తున్నలో మన మొగులయ్య బాపుని కూడా ఒకసారి అమెరికా తీసుకుపోండి, మేము కూడా వస్తాం. నమస్తే. ఖచ్చితంగా బాపు, నువ్వు త్వరలో అమెరికా వెళ్తావు, మన వాళ్ళు ఖచ్చితంగా నిన్ను పిలుస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ప్రపంచం అంతా ఉన్నారు, తప్పకుండా మళ్ళీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాబట్టి నానేం పాత్ర పెద్ద పాత్ర. పవన్ కళ్యాణ్ సార్ మొన్న కూడా పిలిచిండు, పోయినా కానీ మీటింగ్ నడవలే, లెటర్ పంపినరు, కలవలే. సరే ఆంధ్రకు రమ్మని ఫోన్ వచ్చింది, ఆంధ్రకు పోయి మంగళగిరికి పోయినా. మొన్న ఒకసారి మద్రాసు పోయిండు, మంగళగిరికి రమ్మన్నారు. కలుస్తా ఇయ్యాల రేపట్ల ఆయనను కూడా కలుస్తా, పవన్ కళ్యాణ్ కూడా. మరి పాతగా ఉన్నప్పుడు బస్ ఎక్కినప్పుడు మామూలుగా ఉంటుండే, ఇప్పుడు జనాల మధ్యలోకి పోయినప్పుడు బస్ ఎక్కినప్పుడు ఎట్లా అనిపిస్తుంది బాబు?
నేను బస్సు ఎక్కితే నన్ను కూర్చొని ఊక ఫోటోలు దిగుతారు. ఇప్పుడు ఫోటోలు దిగుతారు, మొత్తం ఫోటోలు దిగుతారు. బడి పిల్లలు వాళ్ళు వీళ్ళు అన్నీ చదువుకుంటారు కదా. 12వ తరగతిలో కాలేజ్ చేసేటోళ్ళకు నా పేర్లు ఉండే కదా, మొగులయ్య తాత అంటే ఈయన అని ఊక ఫోటోలు అంకులు అని గిమ్లాడుకుంటారు. గిమ్లాడుకొని ఫోటో దిగిపోతారు అంతే. చాలా గొప్ప పేరు. పవన్ కళ్యాణ్ పాట పాడటమే పేరు. ఆ పద్మశ్రీ వచ్చుకోవడం ఇంకా గొప్ప పేరు. అదైతే ఇంకా చాలా రాష్ట్రానికి అది ఇచ్చినందుకు నాకు గొప్ప పేరు వచ్చిందమ్మా. సరే బాపు, చాలా సంతోషం బాపు. ఇంత టైం ఇచ్చినావు. వేరే ప్రోగ్రాం కూడా పోవాలంటులా, కానీ మీరందరు మాత్రం మర్చిపోకుండ్రి. త్వరలోనే మన మొగులయ్య బాపుని, పద్మశ్రీ మొగులయ్య బాపుని ఖచ్చితంగా మనం అమెరికా తీసుకుపోవాలి. అమెరికాలో మనం పాట వినాలి. సరే నిల్లో ఎవరైనా మన మొగులయ్య తాతతోని పాట పాడించాలన్నా, ఏమైనా ప్రోగ్రాం చేపియాలన్నా, దేశ విదేశాలకు తీసుకుపోవాలనుకున్నా సరే, ఏదైనా ఆర్థిక సాయం చేయాలనుకున్నా. ఎందుకు ఆర్థిక సాయం అంటున్నంటే, మన మొగులయ్య బాపు పైసలు వస్తే తిని ఎంజాయ్ చేసేటోడు కాదుల్లా, 10 మంది పేదలకు పంచేటోడు. గిసొంటి ఆయనకు సాయం చేస్తే మనం 10 మందికి సాయం చేసినట్టు అవుతుంది కదా. అందుకనే మేము కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మన పద్మశ్రీ అవార్డు గ్రహీత, దేశం గర్వించదగ్గ బిడ్డ మన మొగులయ్య బాబుతోని మీకు ఖచ్చితంగా మాట్లాడిస్తాం. అందరికీ శనర్థులు. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శనర్థులు. జై సేవలాల్. పద్మశ్రీ మొగులయ్య నమస్కారం. 12 మెట్ల కిన్నెర మొగులయ్యను. నేను తరతరాల కిన్నెరేసిన మొగులయ్యను. ఇప్పుడు నేను ఇంట్లో మాట్లాడాను. కేబీఏ మన తెలంగాణ టీవీ సంతోషంగా అందరూ చూసి సమ్మర్పడు పిచ్చి నాయకు ఈ టీవీ నడిపించట ఆయన సంతోషంగా నడవాలి.